బీర్ తాగితే తప్పేంటి, 4 to 8% ఆఫ్ ద ఆల్కహాల్ మాత్రమే ఉంటుంది కదా అని యంగ్స్టర్స్ అడుగుతూ ఉంటారు కదా. బీర్ ఎఫెక్ట్ నిజంగా లివర్ కి పడుతుందా పడదా? ఆల్కహాల్ తీసుకోకపోతే ఫ్యాటీ లివర్ వస్తుందా? ఆల్కహాల్ తీసుకుంటే ఫ్యాటీ లివర్. ముందు ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే ఏంటి అండ్ అది ఎందుకు ఇండియన్స్ కి ఎక్కువ వస్తుంది? అంటే లేమన్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే లివర్ క్యాన్సర్ ని సీరియస్ గా తీసుకోవాలి కానీ ఫ్యాటీ లివర్ ని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఏముంది? దీనివల్ల లైఫ్ రిస్క్ ఏం లేదు. లివర్ డిసీజ్ ప్రోగ్రెస్ అవ్వడంలో కూడా కొన్ని. వెల్కమ్ టు డిజికి వైజాగ్ హెల్త్. ఈరోజు మన వైజాగ్లో ఉన్న ఫేమస్ గ్యాస్ట్రెంటాలజిస్ట్ డాక్టర్ శివకుమార్ సార్తో ఉన్నాము. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి, అసలు మీరు గ్యాస్ట్రెంటాలజీ మెయిన్గా సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి సార్? ఎంబీబీఎస్ జాయిన్ అయినప్పటి నుంచి కొంచెం డైజెస్టివ్ డిసీజెస్, లివర్ డిసీజెస్ వీటి మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. సో అదే అట్లా పెరిగి ఇంకా తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత సూపర్ స్పెషాలిటీలో గ్యాస్ట్రెంటాలజీ చూస్ చేసుకున్నాను. అండ్ సార్, మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి వన్స్ మీ గ్రాడ్యుయేషన్ అయిపోయాక. గ్రాడ్యుయేషన్ తర్వాత ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఎండి జనరల్ మెడిసిన్ చేశాను. తర్వాత గ్యాస్ట్రెంటాలజీలో సూపర్ స్పెషాలిటీ చేశాను. సూపర్ స్పెషాలిటీ చేసిన తర్వాత ఇప్పటికి 3 years అవుతుంది. ఒక ఢిల్లీలో ఒక 6 months పనిచేశాను. తర్వాత వైజాగ్ వచ్చి ఒక 2.5 years ఆడ్ అవుతుంది. వైజాగ్లో కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం మెడికవర్ హాస్పిటల్లో కన్సల్టెంట్ గ్యాస్ట్రోగా పనిచేస్తున్నాను. అట్లాగే రామారావు హాస్పిటల్ కంచరపాలెంలో కన్సల్టెంట్ గ్యాస్ట్రోగా పనిచేస్తున్నాను. సార్, ఇప్పుడు మెయిన్గా ఈ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే మన దగ్గర ఉన్న ఫ్యాటీ లివర్ అనే డిసీజ్ వరల్డ్ వైడ్ మనం చూసినట్టయితే ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ 30% ఆఫ్ ది పీపుల్కి ఉంది సార్. అదే మన ఇండియాలో చూస్తే 33% ఆఫ్ పీపుల్కి ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉంది. సో అసలు ముందు ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే ఏంటి అండ్ అది ఎందుకు ఇండియన్స్కి ఎక్కువ వస్తుంది సార్? సో బేసికలీ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే లేమన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే లివర్లో ఫ్యాట్ డిపాజిట్ అయిపోతుంది. దానివల్ల లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఏదో ఒక రకంగా లివర్ తాలూకు ఫంక్షన్లో ప్రాబ్లం వస్తుంది. ఇదే ఫ్యాటీ లివర్ డిసీజ్ సామాన్యులకు అర్థం కావాలంటే. అయితే ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే ఏంటి అనేది మనం ఇంకొంచెం లోతుగా వెళ్తే లివర్లో 5% లేదా అంతకంటే ఎక్కువ సెల్స్లో ఫ్యాట్ డిపాజిషన్ అయిపోతే దాన్ని ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం. ఇకపోతే మీరు అడిగిన రెండో ప్రశ్న అంటే ఎందుకు ఎంతమందికి ఎక్కువగా వస్తుంది అంటే అది మెయిన్ ఇండియాలో సౌత్ ఏషియా అంటారు. అంటే సౌత్ ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియా అంటే ఆగ్నేయాసియా అంటారు. బెటర్ ఏంటంటే భారత ఉపఖండంలో అని మనం అనుకుంటే మనలో జన్యుపరమైన దీన్ని బట్టి అంటే జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అంటారు. సో మనకి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే దానికి మనకు కొంచెం జెనెటిక్గా మనం ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే దాని ఒక కాన్సిక్వెన్సే ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది. సో మనలో ఇది ఎక్కువ. అది కాకుండా మనం తినే డైట్ కూడా కార్బోహైడ్రేట్ రిచ్ డైట్ ఎక్కువ. అంటే రైస్ ప్రెడామినెంట్ డైట్ లేకపోతే వీట్ ప్రెడామినెంట్ డైట్ అంటే షుగర్ ఎక్కువగా ఉండే డైట్ మనం తీసుకుంటాం. ఇది కూడా కొంతవరకు కాస్ట్ చేస్తుంది. అండ్ ఆల్కహాల్ తీసుకోకపోతే ఫ్యాటీ లివర్ వస్తుందా? ఆల్కహాల్ తీసుకోకపోతే ఫ్యాటీ లివర్ వస్తుందా అనే ప్రశ్నలో దానికి ఆపోజిట్ అంటే ఆల్కహాల్ తీసుకుంటే ఫ్యాటీ లివర్ ఖచ్చితంగా వస్తుంది. ఆల్కహాల్ తీసుకుంటే ఫ్యాటీ లివర్ ఖచ్చితంగా వస్తుంది. ఆల్కహాల్ తీసుకోకుండా కూడా ఫ్యాటీ లివర్ రావచ్చు. ఇంతకుముందు ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ లేదా ఆల్కహాల్ అసోసియేటెడ్ లివర్ డిసీజ్ అని ఇప్పుడు అంటున్నారు. దానిలో ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కూడా ఒక భాగం. అలాగే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కూడా ఉంటుంది. ఇప్పుడే దాని పేరు మార్చి మెటబాలిక్ అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్ ఆర్ మెటబాలిక్ అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటున్నారు. సో ఆల్కహాల్ తీసుకోకపోయినా కూడా ఫ్యాటీ లివర్ డిసీజ్ వస్తుంది. ఎందుకంటే సార్, ఇప్పుడు మన రీసెంట్ సర్వే ప్రకారం అయితే ఆల్మోస్ట్ ఫ్యాటీ లివర్ ఇండియాలో ఎవరికైతే ఫ్యాటీ లివర్ ఉందో దాంట్లో 38 to 40% ఆఫ్ ది పీపుల్కి నాన్ ఆల్కహాలిక్ పీపుల్కి ఫ్యాటీ లివర్ అనేది ఉంది. అంటే దీనికి కారణం ఏంటి సార్? మెయిన్గా మనం దీన్ని 2 భాగాలుగా చూసినట్టయితే ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనేదాన్ని మనం ముందు తీసుకున్నట్టయితే ఒక లిమిట్ దాటి ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి లివర్ పాడయ్యే అవకాశం ఉంటుంది. సో ఏదైతే హజార్డస్ ఆల్కహాల్ ఇంటేక్ అంటారో అంటే ఏ లెవెల్ దగ్గర అయితే లివర్ పాడవుతుందో అలాంటి వాళ్ళలో అంత ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి 80 to 90% పీపుల్కి ఫ్యాటీ లివర్ ఉంటుంది. మనం అదర్ సైడ్ చూస్తే నాన్ ఆల్కహాలిక్ పీపుల్లో తీసుకుంటే రకరకాల కారణాల చేత వస్తుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి లేకపోతే ఎక్సర్సైజ్ లేకపోవటం ఇట్లాంటి రకరకాల కారణాల చేత నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వస్తుంది. సో అందుకే ఈ ఐటీ పీపుల్ అందరికీ ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు కదా. సో మీరు అడిగిన ప్రశ్నలో ఐటీ పీపుల్ అనేదానికంటే కదలిక లేకుండా ఎక్కువసేపు కూర్చునే పని చేసేవాళ్ళు, శరీరం కదలటం తక్కువ ఉండే పని చేసే వాళ్ళు అందరూ కూడా ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంటుంది. అండ్ బీర్ తాగితే తప్పేంటి, జస్ట్ 4 to 8% ఆఫ్ ద ఆల్కహాల్ మాత్రమే ఉంటుంది కదా అని యంగ్స్టర్స్ అడుగుతూ ఉంటారు కదా. సో బీర్ ఎఫెక్ట్ నిజంగా లివర్కి పడుతుందా పడదా? నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఒక ప్రాబ్లం లిమిట్ దాటి తాగే వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఉంటుంది చెప్పాను కదా. అయితే ఆల్కహాలిక్ చాలా బెవరేజెస్ ఉంటాయి. బియర్ ఉంటుంది, విస్కీ, బ్రాందీ, రమ్, వోడ్కా. సో బియర్ అనే దాంట్లో ఒక 4 to 5% ఆల్కహాల్ వెయిట్ బై వాల్యూమ్ ఉంటుందంట. సో ఇది తక్కువ.
అంటే ఉన్న వాటిలో ఇది తక్కువ అన్నట్టు. ఇలాగ బ్రాండీ, విస్కీ, వోడ్కా వాటికి వెళ్తే ఆల్మోస్ట్ 35 to 45% వెయిట్ బై వాల్యూమ్ ఆల్కహాల్ ఉంటుంది. సో ప్రాబ్లమ్ ఆల్కహాల్ లిమిట్ అనేది మనం చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే 30 grams పర్ డే మెన్కి, 20 grams విమెన్కి తీసుకుంటే అది ప్రాబ్లమాటిక్ లిమిట్, అంతకంటే ఎక్కువ తీసుకుంటే లివర్ డ్యామేజ్ అవుతుంది అని మనం మాట్లాడుకుంటాం. అయితే ఈ 30 grams, 20 grams అనేది ఆల్కహాల్. మీరు 4%, 5% ఉండే బీర్ రోజుకు ఒక 3 బీర్లు తాగేశారు అనుకోండి, మీరు ఆ లిమిట్కి రీచ్ అయిపోతారు, అంతే కదా. మీరు విస్కీ అయితే ఒక పెగ్గో 2 పెగ్లో, బీర్ అయితే 2-3 బీర్లు తీసుకునేటప్పటికి మీరు అలా ఆ సరాసరి లెక్క వేసుకుంటే ఈ 4 to 6%, ఆ 35 to 45% అంత తాగితే వెళ్ళిపోతారు ఆ లెవెల్కి మీరు కూడా. సో అసలు లివర్కి ఆల్కహాల్ ఈజ్ ఆల్కహాల్. అది బీర్ నుంచి వచ్చిన ఆల్కహాలా, ఇంకొక డ్రింక్ నుంచి వచ్చిన ఆల్కహాలా అనేది డిఫరెన్స్ ఏమి ఉండదు. ఆల్కహాల్ ఈజ్ ఆల్కహాల్. అయితే ఈ నంబర్స్ అనేవి మనం పక్కన పెట్టినట్టయితే ఎవ్రీ డ్రాప్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ హజార్డస్. ఇంతకుముందు కొంతమంది చెప్పేవారు, రోజుకు ఒక కప్ రెడ్ వైన్ తాగితే గుండెకి మంచిది, ఫేర్ అవుతారు, కలర్ ఇట్లాంటివన్నీ చాలా చెప్పేవారు. వీటి దేనికి కూడా ఒక సైంటిఫిక్ బేసిస్ అంటూ ఏమీ లేదు. ఎప్పుడో వచ్చిన కొన్ని అనెక్డోటల్ స్టడీస్ని బట్టి చెప్పినవే. ఇప్పటికి కూడా కొన్ని స్టడీస్లో రెడ్ వైన్ ఇన్ మోడరేషన్ ఫర్ కార్డియాక్ హెల్త్ అని చెప్తున్నారే తప్ప, ఇప్పుడు వచ్చిన అన్ని గైడ్ లైన్స్ కానీ, ఇంటర్నేషనల్ హెల్త్ సొసైటీస్ ఇచ్చే సూచనలు కానీ ఏది చూసుకున్నా కూడా, WHO చెప్పినా కూడా ప్రాబ్లమ్ స్టార్ట్స్ విత్ ఫస్ట్ డ్రాప్ ఆఫ్ ఆల్కహాల్. ఎంత ఆల్కహాల్ అంత ఆల్కహాల్, ఈ రకమైన ఆల్కహాల్ ఆ రకమైన ఆల్కహాల్ అని ఏం లేదు. ఆల్కహాల్ ప్రతి చుక్క మన శరీరానికి హాని చేస్తుంది. సార్ అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా లివర్ క్యాన్సర్ని సీరియస్గా తీసుకోవాలి కానీ అసలు ఫ్యాటీ లివర్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏముంది, ఎందుకంటే ఇది లైఫ్ మీద రాదు కదా అని అనుకుంటారు. సో ఇది నిజమా సార్? దీనివల్ల లైఫ్ రిస్క్ ఏం లేదా? లివర్ డిసీజ్ అనేది మనం మాట్లాడుకునేటప్పుడు, అంటే లివర్ డిసీజ్ రకరకాలు ఉంటాయి. అయితే పర్టికులర్గా ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, దీని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఈ లివర్ డిసీజ్ ప్రోగ్రెస్ అవ్వడంలో కూడా కొన్ని స్టేజెస్ ఉంటాయి. ఇది ఒక క్రానిక్ డిసీజ్, అంటే ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత ముందుకు వెళ్తూ ఉంటుంది. ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది ఇందులో మొదటి స్టేజ్. సో ఫ్యాటీ లివర్ అనే దాంట్లో ఇప్పుడు స్టియోటోటిక్ లివర్ డిసీజ్ అంటున్నారు సైంటిఫిక్గా చెప్పాలంటే. ఫ్యాటీ లివర్ డిసీజ్లో ఆల్కహాలిక్, మెటబాలిక్ అసోసియేటెడ్ లివర్ డిసీజ్లో కూడా కొంతమంది ఆల్కహాల్ తాగుతూ ఇంకా మెటబాలిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మెటబాలిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉండటం, డిస్లైపిడీమియా అంటారు, ఎక్కువ ట్రైగ్లిసరైడ్స్ ఉండటం, లో HDL, డయాబెటీస్, లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉండటం, కొంతమంది ఒబేసిటీ ఉండటం, అంటే వేస్ట్ హిప్ సర్కంఫరెన్స్ అంటారు, ఒబేసిటీ, ఓబకాయం ఇట్లా అంటారు కదా. ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండే వాళ్ళు ఉంటారు. వీళ్ళలో కూడా కొంతమంది ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు, అంటే లివర్ని డ్యామేజ్ చేసేంత ఆల్కహాలిక్ లెవెల్ తీసుకుంటూ ఉండొచ్చు, తీసుకోకపోవచ్చు. లేకపోతే కొంతమందికి హెపటైటిస్ C వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల ఫ్యాటీ లివర్ డిసీజ్ వస్తుంది. వీళ్ళకి హెపటైటిస్ C ఉండొచ్చు, అంటే వీళ్ళకు ఉన్న ఈ మెటబాలిక్ ఫ్యాక్టర్స్తో పాటు వేరే కారణాలు కూడా ఉండొచ్చు. అది ఆల్కహాల్ కావచ్చు, హెపటైటిస్ C కావచ్చు, లేకపోతే కొన్ని రకాల మందుల వల్ల కూడా లివర్లో ఫ్యాట్ డిపాజిట్ ఉంటుంది. ఉదాహరణకు మనం స్టెరాయిడ్స్ వాడతాం, కొన్ని వ్యాధుల కోసం స్టెరాయిడ్స్ వాడాల్సి వస్తుంది, కార్టికోస్టెరాయిడ్స్, వాటి వల్ల కూడా ఫ్యాటీ లివర్ డిసీజ్ వస్తుంది. సో ఆల్కహాలిక్, మెటబాలిక్ ఫ్యాక్టర్స్తో పాటు ఇంకా రకరకాలు ఉండొచ్చు, వేరే కారణాలు కూడా ఉండొచ్చు. ఆ రెండు కలిపి ఫ్యాటీ లివర్ డిసీజ్ కాజ్ చేస్తూ ఉండొచ్చు. సో రెండు రకాలుగాను మనం చూడాలి. అయితే కారణం ఏదైనా కానీ మొదటి స్టేజ్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే జస్ట్ లివర్లో ఫ్యాట్ అక్యుములేట్ అవుతూ పోతుంది. ఈ స్టేజ్ ఇలాగే ఉంటుంది, ఒక సంవత్సరం ఉంటుందో 2 సంవత్సరాలు ఉంటుందో ప్రోగ్రెస్ అవుతుంది. ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటారు. హెపటైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ లివర్, అంటే లివర్లో ఒక రకమైన వాపు అనుకోవచ్చు. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ నుంచి హెపటైటిస్కి వెళ్తారు. హెపటైటిస్ అంటే లివర్ తాలూకా సెల్స్ వాటి వాపు వస్తున్నాయి. ఆ వాపు వచ్చినప్పుడు మళ్ళీ తగ్గిపోవచ్చు, మళ్ళీ తగ్గకపోవచ్చు. ఓకే, అంటే ఇది రివర్సిబుల్. సో ఈ ఫ్యాటీ లివర్ అనే స్టేజ్లో అది రివర్సిబుల్. సో ఈ ఫ్యాటీ లివర్ అనే స్టేజ్లోనే మనం యాక్ట్ చేయటం అంటే దానికి ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ తీసేస్తే, అంటే ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అయితే ఆల్కహాల్ మానేస్తే, లేకపోతే వేరే మెటబాలిక్ లివర్ డిసీజ్ అయితే అవి మనం కంట్రోల్ చేసుకోగలిగితే, ఇది 80 నుంచి 90% తిరిగి నార్మల్ వైపుకి మనం మళ్లించుకునే అవకాశం ఉన్నది. ఫ్యాటీ లివర్ డిసీజ్ అనే స్టేజ్లో ఉండగానే మాత్రమే ఇది సాధ్యం. ఆల్కహాలిక్ హెపటైటిస్ అనే స్టేజ్కి వెళ్ళిపోయింది, లేకపోతే మెటబాలిక్ అసోసియేటెడ్ స్టేటో హెపటైటిస్, MASH అంటారు, లేకపోతే NASH అంటారు. దానికి వెళ్తే లివర్లో కొన్ని కణాలు వాపు వచ్చింది. అప్పుడు కూడా రివర్సిబుల్ కాదా అంటే అప్పుడు కూడా కొంత రివర్సిబులే, కాకపోతే దాని ఎర్లీ స్టేజెస్లో మనం రియాక్ట్ అయితే, మనం తీసుకోవాల్సిన రెమెడియల్ మెజర్స్ అన్నీ తీసుకుంటే. కాకపోతే అప్పుడు ఫ్యాటీ లివర్ డిసీజ్కి ఉన్నంత రివర్సిబిలిటీ దానికి ఉండకపోవచ్చు. అప్పుడు కొంత లివర్ టిష్యూ, కొన్ని లివర్ సెల్స్ డ్యామేజ్ అయిపోతాయి. ఈ వాపు, ఈ హెపటైటిస్ అనేది అలా కంటిన్యూ అయితే ఇప్పుడు నేను చెప్పినట్టు కొన్ని లివర్ సెల్స్ లాస్ అవుతూ ఉంటాయి. ప్రతి నెలకో సంవత్సరానికో ఇంకొన్ని లివర్ సెల్స్ అలా లాస్ అయిపోతూ ఉంటాం. అంటే కొంత భాగం లివర్ పాడైపోతూ ఉంటుంది. లివర్ ఫైబ్రోసిస్ అంటారు. అంటే మనం ఏవైతే లివర్ టిష్యూ ఈ సెల్స్ పాడైపోతున్నాయో ఆ సెల్స్ ప్లేస్లో బాడీ ఫైబ్రస్ టిష్యూ జనరేట్ చేస్తుంది. అదొక డిపాజిట్ అయిపోతూ ఉంటుంది. ఫైబ్రోసిస్ అనే స్టేజ్కి వెళ్ళిపోతాం. ఇంకా వెళ్ళిపోతే ఇంక ఫైబ్రోసిస్ అనేది ఏంటంటే అదొక ఇర్రివర్సిబుల్ చేంజ్. ఫైబ్రోసిస్ అయిపోయిన తర్వాత
తర్వాత దాని ప్లేస్లో మళ్ళీ కొత్తగా లివర్ సెల్స్ జనరేట్ అవ్వమంటే అవ్వవు. ఆ స్టేజే రిస్క్ అయిన స్టేజ్ అయితే. నో ఇక్కడతో అయిపోలేదు, దీనికి ఇంకా చాలా ముందు ఉన్నది. ఓకే. సో ఈ లివర్ ఫైబ్రోసిస్ స్టేజ్ నుంచి వచ్చేది లివర్ సిరోసిస్. ఈ లివర్ సిరోసిస్ తర్వాత వచ్చేది, అంటే అందరికీ కాదు, లివర్ సిరోసిస్ వచ్చిన కొంతమందిలో వచ్చేది లివర్ క్యాన్సర్. అంటే మీరు చెప్తున్న క్యాన్సర్ స్టేజ్లో మనం యాక్ట్ చేస్తే సరిపోతుంది కదా అంటే అసలు క్యాన్సరే ఇర్రివర్సిబుల్. అంటే మనం దానికి ట్రీట్మెంట్ చేసుకుని మాత్రమే దానికి బయటపడగలము. క్యాన్సర్ ముందు ఇన్ని ఇర్రివర్సిబుల్ స్టేజెస్ ఉన్నాయి, దానిలో కొంత రివర్సిబుల్ కూడా ఉన్నది. క్యాన్సర్ వచ్చే వరకు మనం ఆగితే అసలు మనం వదిలేసినట్టే. సో అర్లీగా యాక్ట్ చేస్తే బెటర్ అంటారు. సార్ ఇండియాలో మెయిన్గా ఏంటంటే హార్ట్ అండ్ కిడ్నీకి ఇచ్చేంత ఇంపార్టెన్స్ లివర్కి ఇవ్వరు, పెద్దగా పట్టించుకోరు, దీన్ని అంత సీరియస్గా తీసుకోరు. ఎందుకు సార్? హార్ట్, కిడ్నీస్, లివర్ అంటే మనం వేరేగా చూసినట్టయితే హార్ట్, బ్రెయిన్, సో స్ట్రోక్స్ అవి చాలా కామన్. అంటే హార్ట్ అటాక్లు రావటం, మనుషులు ఏదైనా సడన్ డెత్ అయిపోవడం, లేకపోతే ఉన్న పొలంగా సడన్గా మనిషికి పెద్ద ప్రాబ్లం అయిపోవటం, హాస్పిటల్లో చేర్చాల్సిన రావటం, దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్, అది హార్ట్ ఫెయిల్యూర్కి దారితీయటం, లేకపోతే బ్రెయిన్కి స్ట్రోకులు రావటం, అంటే బ్లడ్ క్లాట్ అయిపోవడం కానీ లేకపోతే హెమరేజ్ అయిపోవడం కానీ, ఇట్లాంటివన్నీ సడన్ ఈవెంట్స్ అన్నమాట. అట్లాగే కిడ్నీస్ కూడా మనం చూసినట్టయితే ఇప్పుడు ఎవరికో కిడ్నీ ఫెయిల్ అయింది, షుగర్ వల్ల కానీ బీపీ వల్ల కానీ కిడ్నీ ఫెయిల్ అయింది, అది ముందుకు వెళ్ళిపోతుంది, దానికి డయాలసిస్ అవి చేయాల్సి రావచ్చు, లేకపోతే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి రావచ్చు. సో హార్ట్, బ్రెయిన్ సంగతి మనం తీసుకుంటే అవి సడన్ ఈవెంట్స్ మనిషిని డెబిలిటేట్ చేసేస్తాయి. అంటే మనిషి ఒక్క రోజులోనే సాధారణంగా ఉన్న మనిషి ఒక రోగి అయిపోతాడు, స్ట్రోక్ వచ్చినా లేకపోతే హార్ట్ అటాక్లు అవి వచ్చినా. వీటికి ట్రీట్మెంట్లు కూడా మంచి ట్రీట్మెంట్లు ఎప్పటి నుంచో మనకు అందుబాటులో ఉన్నాయి. అంటే యాంజియోగ్రామ్ చేయటం, స్టెంట్లు వేయటం, లేకపోతే అవసరమైతే పేస్ మేకర్లు పెట్టడం. సో ఇట్లాంటివన్నీ మనకి ఎప్పటి నుంచో అందుబాటులో ఉండటం వల్ల జనాల్లో అవగాహన కూడా ఎక్కువ ఉన్నది. ఇది ఎన్నో దశాబ్దాలు అయిపోయింది. హార్ట్ స్టంట్లు వేయడం స్టార్ట్ చేసి, కిడ్నీలకు డయాలసిస్ చేయడం స్టార్ట్ చేసి కూడా ఎన్నో దశాబ్దాలు అయిపోయింది. అయితే లివర్కి సంబంధించినంత వరకు ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎ సైలెంట్ కిల్లర్. ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు మందు తాగే వాళ్ళకి అనుకోండి, ఫ్యాటీ లివర్ 80 నుంచి 90% మందికి ఉంటుంది. వాళ్ళు కొన్ని సంవత్సరాలు అలా మందు తాగుతూ ఉండి హెపటైటిస్కి వెళ్తారు. ఒక ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చిన వాళ్ళు ఒక 1/3 30 నుంచి 40% మంది వెళ్తారు. వాళ్ళలో కొంతమంది ఫైబ్రోసిస్, ఇంకా ఆపకుండా తాగిన వాళ్ళు ఫైబ్రోసిస్కి వెళ్తారు, సిరోసిస్, ఆ తర్వాత క్యాన్సర్. ఇలా ఈ లివర్ అనేది మీరు ఉదాహరణకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. అంటే ఎవరన్నా డోనర్ ఆయనలో కొంత భాగం లివర్ తీసి ఒక రెసిపియంట్కి ఇవ్వచ్చు, పాడైపోయిన వాళ్ళు. సో డోనర్కి ఏ ప్రాబ్లం రాదు. అంటే ఆయన లివర్లో ఆల్మోస్ట్ సగం భాగం తీసేసి ఇంకొకటికి ఇచ్చేసినా వీడికి బాగానే ఉంటున్నాడు. అంటే ఏంటి, అంత భాగం లివర్ వాడికి పని చేయకపోయినా కానీ వీడి శరీరం కాస్తుంది. సో మీకు లాజిక్ అర్థమైంది కదా. అంటే వీడికి లివర్ డిసీజ్ తాలూకు లక్షణం బయటికి రావాలంటే అంత లివర్ పాడైపోవాలి వీడికి. అంటే లివర్ అనే దానికి అంత క్షమత ఉంది లోపల. సో ఇంత లివర్ డ్యామేజ్ అయిపోయి వాడు ఆ స్టేజ్కి, అంటే జనాలు చూసి రికగ్నైజ్ చేసి, అంటే ఇప్పుడు మీరు హార్ట్ డిసీజ్ అని ఏదైతే అంటున్నారో, లేకపోతే స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి పారాలసిస్ వచ్చో వాళ్ళని అలా చూసి జనాలు రికగ్నైజ్ చేస్తారు, అరే వీడేదో ఒక రోగం బారిన పడ్డాడు అని. అలా లివర్ డిసీజ్ ఉన్న పేషెంట్ ఆ స్టేజ్కి రావడానికి, అంటే నలుగురు చూసి రికగ్నైజ్ చేసే స్టేజ్ని రావడానికి ముందు చాలా నెలలు సంవత్సరాలు ఉంటాయి. సో ఇక్కడ సిమ్టమ్స్ కనపడుతుందా సార్? అసలు కనపడదు, ఎక్కువగా చాలా లేట్గా కనపడతాయి. హెపటైటిస్ స్టేజ్కి వచ్చేసిన తర్వాతే సిమ్టమ్స్ కనపడతాయి. కనీసం జాండీస్ చాలా మందికి నార్మల్ లివర్ డిసీజ్ అనగానే ఏమంటారు, పచ్చకామెలు రావటం. ఆ పచ్చకామెలు వచ్చే స్టేజ్ కూడా హెపటైటిస్ స్టేజ్కి వెళ్ళిన తర్వాతే వస్తుంది అనమాట. ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళు చాలా వరకు ఏం ఉండవు, అసలు సిమ్టమ్సే ఉండవు. లేకపోతే చిన్న పొట్టలో చిన్న బరువుగా ఉందండి, ఒక పక్క లాగుతున్నట్టు ఉంది, చిన్న నొప్పిగా ఉంది అంటారు. లేకపోతే ఏదో హెల్త్ చెకప్ చేయించుకున్నాను, బ్లడ్ టెస్ట్లో లివర్ ఫంక్షన్ టెస్ట్లో ఎంజైమ్స్ కొంచెం పెరుగున్నాయి, లేకపోతే అల్ట్రాసౌండ్ ఏదో కారణం చేత అల్ట్రాసౌండ్ చేయించుకున్నాను, అల్ట్రాసౌండ్లో గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ అని రాశారు. ఇలాగే వస్తారు తప్ప వాళ్ళకంటూ సిమ్టమ్స్ పెద్దగా ఏం ఉండవు. నిజంగా సిమ్టమ్స్ ఉండే స్టేజ్ లివర్ డిసీజ్ వచ్చిందంటే ఇందాక నేను చెప్పిన రూలే గుర్తుపెట్టుకోండి. ఓకే, అంటే వాళ్ళకి చాలా లివర్ పాడైపోయింది అప్పటికి. సో సార్ ఇవన్నీ పాడైపోవడం, ఈ ఫ్యాటీ లివర్ రావడం కాదు కదా సార్. సో ఫ్యాటీ లివర్ డిసీజ్ రాకుండా ఉండాలంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి సార్? అండ్ ఎలాంటి 3 ఫుడ్స్ అవాయిడ్ చేయాలి? అండ్ నెక్స్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏమేమి చేయాలో చెప్పండి సార్. సో ఫ్యాటీ లివర్ డిసీజ్ రాకుండా ఉండాలంటే సాధారణంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనేది మనం ఆలోచిస్తే, మొట్టమొదటిది సే నో టు ఆల్కహాల్. ఆల్కహాల్ అనేది ముట్టుకోవద్దు. మొదలెట్టిన వాళ్ళైతే ఆపేయండి, మొదలెట్టని వాళ్ళైతే దాని గురించి ఆలోచన కూడా మానేసుకోండి. ఆల్కహాల్ ఈజ్ ద సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ కల్పిట్ ఫర్ ఫ్యాటీ లివర్, అది దాన్ని తీసేసేయండి. సో ఏ ఫుడ్ తీసుకోవాలి, ఎట్లాంటి లైఫ్ స్టైల్ మనం లీడ్ చేయాలి అనే విషయానికి వస్తే, ఫుడ్స్ దట్ ఆర్ హై ఇన్ క్యాలరీస్ అంటే రిఫైన్డ్ షుగర్స్ ఉంటాయి. రిఫైన్డ్ షుగర్స్ అంటే ఇప్పుడు మనం ఫ్రెంచ్ ఫ్రైస్ తింటాము, బర్గర్స్, బ్రెడ్స్ ఇట్లాంటివి తింటాము. వీటిలో రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అంటారు, అవి చాలా ఎక్కువ ఉంటాయి. ఈ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వచ్చే అవకాశం పెరుగుతుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మన శరీరంలో వస్తుందో అక్కడ నుంచి ఫ్యాటీ లివర్ ఏమి, డయాబెటీస్ అంటేనేమి, ఒబెసిటీ అంటేనేమి, ఫ్యాటీ లివర్ అంటేనేమి, ఇవన్నీ వచ్చే రిస్క్ పెరుగుతుంది. నెక్స్ట్ కార్బోనేటెడ్ డ్రింక్స్.
కూల్ డ్రింక్స్ మనం తాగుతుంటాం కదా, సాఫ్ట్ డ్రింక్స్ అవును తాగుతాం, ఇట్లాంటివి. సో ఇవి ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. అలాగే రెడ్ మీట్ అంటే మటన్, బీఫ్, వీటి వల్ల కొంచెం వచ్చే అవకాశం ఉంటుంది. అవాయిడ్ చేయాల్సిన 3 ఫుడ్స్ చెప్పమని నన్ను అడిగితే రెడ్ మీట్, కార్బోనేటెడ్ వాటర్, కార్బోనేటెడ్ డ్రింక్స్, ఎరేటెడ్ డ్రింక్స్ అండ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలాంటివి, ఫ్రైడ్ ఫుడ్స్ ఇలాంటివి. ఇవి ఏది తీసుకుంటే మంచిది అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటారు, అంటే ఎక్కువ ఫైబర్ ఉండే ఫుడ్. ఇవాళ రేపు మనం చూస్తున్నాం మిల్లెట్స్ అనేది ఇట్ ఇస్ అ బిగ్ రెవల్యూషన్ అనమాట. ప్రతి 3వ మనిషి 4వ మనిషి నేను ఇప్పుడు మిల్లెట్ బేస్డ్ డైట్ తింటున్నాను అంటున్నారు. అది మంచిది. హోల్ గ్రెయిన్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటారు. నెక్స్ట్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, దే ఆర్ వెరీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. లివర్ చాలా మంచిది, లివర్ లవ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నట్టే. అండ్ హై ప్రోటీన్ ఫుడ్ అంటే మనం ఏదో వే ప్రోటీన్ తాగేసాము, ఈ ప్రోటీన్ షేక్ తాగేసాము, ఆ ప్రోటీన్ అలాంటివి కాదు. ఫుడ్స్ దట్ ఆర్ మనకు రోజు దొరికే ఫుడ్, పాలు అయితే పన్నీర్, ఎగ్ వైట్స్, ఇవన్నీ న్యాచురల్గా దొరికే హై ప్రోటీన్ ఫుడ్స్, ఇవి మంచిది. ఇవి ఫుడ్ ఇట్లా మనం పాటిస్తూ కొన్ని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఏంటి అంటే సర్కేడియన్ రిథమ్ అంటారు. సర్కేడియన్ రిథమ్ అంటే డే నైట్ సైకిల్ ఉంటుంది కదా, అది అందరికీ ఉంటుంది, మనకి ఉంటుంది, అన్ని జంతువులకి, ప్లాంట్స్కి, అన్నిటికీ ఉంటుంది. కొన్ని స్టడీస్ చెప్పేది ఏంటంటే మనం ఫుడ్ కూడా ఈ సర్కేడియన్ రిథమ్ని ఫాలో అవ్వాలి. అంటే చీకటి పడే కొద్ది ఆఫ్టర్ సన్సెట్ లేట్ ఇంటూ ద నైట్ మనం ఎంత ఎక్కువ అయితే తింటామో అది మనకు అంత హాని కలిగిస్తుంది. సో హ్యావ్ ఎర్లీ డిన్నర్, 7 PM 8 PM అయిపోయింది, మీల్స్ అక్కడితో క్లోజ్ చేసేసుకోవడానికి ట్రై చేయాలి. ప్రొలాంగ్డ్ సిట్టింగ్, ఎక్కువసేపు కూర్చునే ఉండటం, కదలిక లేకుండా ఉండటం, ఇది మనం అవాయిడ్ చేయాలి. అంటే ఏదో స్టెన్యూస్ ఎక్సర్సైజ్ చేసేయాలి, రోజుకి 30 నిమిషాలు 40 నిమిషాలు జిమ్లో గడపాలి, వెయిట్స్ ఎత్తేయాలి, లేకపోతే ట్రెడ్మిల్లో ఎంత ఫాస్ట్గా పరిగెత్తేయాలి అనేది అవసరం లేదు. కానీ ఒక యాక్టివ్ లైఫ్ మనం గడపగలిగితే మంచిది, సరిపోతుంది. సో ఫ్యాటీ లివర్ డిసీజే కదా అని చెప్పేసి మీరు ఎవ్వరూ కూడా దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే మన స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ఫ్యాటీ లివర్లోనే మనం నెగ్లెక్ట్ చేస్తే అది మనకి లివర్ క్యాన్సర్ వరకు వెళ్ళేంత ఛాన్సెస్ ఉన్నాయి. సో సార్ చెప్పిన ఫుడ్స్ కానీ, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానీ ఇవన్నీ చేసుకుని మీ లివర్ని మీరు కాపాడుకోండి. ఒకవేళ కనుక మీరు లివర్లో కానీ లేకపోతే డైజెషన్ సిస్టంలో కానీ ఏమైనా ప్రాబ్లం ఉందని మీకు అనిపిస్తే మీ దగ్గరలో ఉన్న గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ని వెంటనే కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.